బెదిరింది, సైకిల్ స్పీడ్ పెరిగింది. 13వ తేదీ ఫ్యాను రెక్కలు ఎరుగుతున్నాయి. గెలవబోతున్నాడు, కావ్యకృష్ణుడు గెలుస్తున్నాడు. మీ అందరి ఆశీస్సులతో, మీ దీవెనలతో ఈ రోజున అల్లూరు జాతర, పోలేరమ్మ జాతర మించింది తెలుగుదేశం జాతర. ఇది జాతర కాదు, తెలుగుదేశం దండయాత్ర. ఈ దండయాత్రకే వైసీపీ ఇడిపోయితే అర్థం కాల. మీ ఆనందం, మీ ఉత్సాహం, మీ జోషు రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కడం స్టార్ట్ అయితే సాయంత్రానికి ఫ్యాను రెక్కలు ఊడిపోయి చిప్పలు పగిలిపోతాయి. అల్లూరు అత్యధిక మెజార్టీ రాబోతుంది. బేదా బ్రదర్స్ నాయకత్వం వర్ధిల్లుతుంది. బేదా బ్రదర్స్ పట్టు సడవలేదు, పట్టు బిగించింది. ఇంకా నలుగురితో రమ్ములు, కానీ బేదా రవిచంద్ర గిరి నాయకత్వానికి దొరకలేదు. అదే అల్లూరు అంటే, అదే బేదా అంటే, అదే రవిచంద్ర అంటే. ఈ రోజున మీరందరూ కూడా బేదా బ్రదర్స్ నాయకత్వంలో ఇంకొక బ్రదర్ చేరాడు. ఒక బ్రదర్ పోయాడు, కావ్య అనే బ్రదర్ ఈ రోజు ఆ కుటుంబంలో చేరాడు. మళ్ళా ఇంకొక బ్రదర్ చేరాడు, విపిఆర్ అన్న ధర్మరాజు. ఈ ధర్మరాజు నాయకత్వంలో మేము ముగ్గురు కూడా పనిచేస్తాం. అల్లూరుని రక్షించుకుంటాం, అల్లూరుని కాపాడుకుంటాం. ఈ మోకలకి బెదిరే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ. మూల్యం చెల్లించుకోక తప్పదు వైసీపీ. అల్లూరులో మొట్టమొదట అల్లూరు పట్టణాన్ని నిర్వీర్యం చేసిన, నగర పంచాయతీగా మార్చిన, అల్లూరు నగర పంచాయతీని మల్లాగా పంచాయతీగా మార్చి మోపూరు, సింగపేట, అల్లూరు పంచాయతీ ఎన్నికలు జరిపి ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రోజున చూస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల ప్రచారానికి అల్లూరు రావడం, అల్లూరు హిందూపూర్ మా సొంతూరైన అల్లూరే ఎక్కువ మేము ఉండింది చిన్నప్పుడు. అల్లూరికి చూస్తుంటే ఈ రోజు ఎంత సంతోషం. ఈ జనం ఏంది, ఈ జనం ఎక్కడ కూడా చూడలే ఈ మధ్య కాలంలో. ఈ ఆనందం ఏంది, మీ అభిమానం ఏంది అల్లూరు ప్రజలకి మా ధన్యవాదాలు. నేను ఒక్కటే మీకు చెప్పేది, 10 సంవత్సరాలు మీరు చూసుంటారు ఇక్కడ ప్రభుత్వం ఎట్టుండిందో. ప్రభుత్వం కూడా కాదు, లీడర్ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండింది. ఆ తర్వాత మనం వైఎస్ఆర్సీపీ రావడం, ప్రతాప్ రెడ్డి సో కాల్డ్ సుకుమార్ రెడ్డి, ఆ సుకుమార్ రెడ్డి అనే అతను ప్రతాప్ రెడ్డి చెడగొట్టి ఇద్దరు కలిసి పరిస్థితులు తారుమారాయని కావలి కాన్స్టిట్యున్సీలో. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు మీకు కృష్ణారెడ్డి గారు రావడం మీ అదృష్టం. ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది సైకిల్ గుర్తు వేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి. మనము ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ని మనం తెచ్చుకుంటేనే మనకి అభివృద్ధి. మీ అందరి కోరుకునేది సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి మనందరం. అట్టే కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా, అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్లు దుస్థితి చూస్తుంటే దారుణంగా ఉండింది. ఇప్పుడు రాజపాలెం నుంచి అల్లూరుకి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితం. రాగానే ముందు ఈ రోడ్లు
మరామత్తు కాదు, రోడ్లు కొత్త రోడ్లు వేయాల్సిందే. మరామత్తు చేసుకోవడం లాభం లేదంత గుంటలు ఇప్పుడు వస్తుంటే చూస్తుంటే. సో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. మనందరము చంద్రబాబు నాయుడిని గెలిపించాలా, అభివృద్ధి చూడొచ్చు. మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్థులం. ఎన్డీఏ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు ఈ కూటమితో మనకి ఆర్థికంగా బలం. మనకి ఢిల్లీలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం. మనం భాగస్థులుగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనకి అభివృద్ధికి సహాయం ఉంటది. మనము ముందుకు పోయేదానికి మంచి రోజులు చూస్తారు. మీ అందరికి చెప్పేది ఒకటే, మనము ముందుకి మంచి రోజులు చూస్తాము. మీ అందరినీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో అల్లూరు టౌన్లో ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తండోపతండాలకు వచ్చి నన్ను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని కానీ, మిగతా రాష్ట్రం కానీ ముగ్గురును కూడా ప్రజలందరూ కూడా సాదరంగా ఆహ్వానించారు. వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పోయినాం. ప్రభుత్వం బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావృతం కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు. అంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా అల్లూరు నగరాన్ని కానీ, అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దొంగ బిల్లులు, ఆస్తులు దోచుకోవడం, వీటన్నిటి కారణంలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు సాగనంపాలనేటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి గెలుపుకి కాదు, గెలుపు మెజార్టీలో వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారని ప్రతి ఒక్కరు వచ్చి మాకు కరచాలం చేయడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఇదే చూస్తూ ఈ 5 రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తానని ముందుకు వస్తున్నారు. రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం కావలి సీట్లు కైవసం చేసుకోబోతుంది. నెల్లూరు పార్లమెంటు సీటు కూడా మంచి మెజార్టీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది. నేను ఒక్కటే తెలియజేస్తున్నా, 2014-19 మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు, బ్రిడ్జిలు అనేక రైతాంగం కోసం ఎప్పుడో 50-60 సంవత్సరాలుగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జి, ఈరోజు పైడేరు బ్రిడ్జి, విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి, అదేవిధంగా ఉడోస్పేట దగ్గర 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే ఉడోస్పేట బ్రిడ్జిలు, రావణపాలెం బ్రిడ్జి పూర్తి చేసుకున్నాం. పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జిలు కాల, అదేవిధంగా ఉడోస్పేట తిప్ప మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు ముంపు అనేది ఉండదనేటువంటిది ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల. అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం. అల్లూరు మండలం సోమశిలకు చివరి ఆయకట్టు ఈ అల్లూరు మండల రైతాంగం, అటు కావలు కానీ, గోగోలు కానీ, అల్లూరు కానీ. అందుకే ఏటీఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్లు వేసి శాంక్షన్కి పంపించి ఈ 5 సంవత్సరాల కాలంలో అధిగతి లేదు. అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్, బైపాస్ రోడ్డు ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేట సత్రం వెనక అల్లిమడుగు దగ్గర దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి. ఈ 2 కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం, ఒకరు అల్లూరు మండలం ఆడపడుచు బిడ్డ, ఇందుపూరు అవ్వది, వాగనపల్లి, ఇందుపూరులో పుట్టారు, అల్లూరులో పెరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మన
అల్లూరు ఆడబొచ్చును పెళ్లి చేసుకున్నారు. అల్లుడు కుమారుడు ఇద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరపున హామీ ఇస్తూ, అదేవిధంగా మన అల్లూరు చెరువు గిరిజనులకి హక్కులున్న అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళదైన ప్రభుత్వం కల్పించిన, రాజ్యాంగం హక్కిచ్చిన వారికి అవి దక్కట్లేదు. అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం, వీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అల్లూరు చెరువు చేపలు కాలనీలు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ₹1,00,00,000 పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తున్నాం.